ఇవాళ నేను అటెండ్ అవ్వాల్సిన ఒక ఫంక్షన్ ఉంది. సో అదేంటి, ఆ స్పెషల్ ఈవెంట్ ఏంటి అనేది కూడా మీతో నేను వేరే వీడియోలో షేర్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలోనే. సో వీడియోస్ అయితే కంప్లీట్గా చూడండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ నా ఛానల్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీరు వీడియో లైక్ చేసినందువల్ల ఇలాంటి వీడియోస్ వేరే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అయ్యే వాళ్ళకి సజెస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నాకైతే జస్ట్ ఒక 10 మినిట్స్ మాత్రమే టైం ఉంది. ఈలోపు నేను ఫేస్ ఆల్రెడీ రెడీ అయిపోయాను చాలా సింపుల్గా. అండ్ హెయిర్ స్టైల్ వచ్చేసి ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఒక మెస్సీ హెయిర్ స్టైల్ చేద్దాం అనిపించింది అనమాట. అందుకోసం నేనైతే ఫ్రంట్ పార్టీషన్లో ఇలా సైడ్కి తీసుకుని ఒక టిక్ టాక్తో సెక్యూర్ చేసేసాను. సో ఇప్పుడు బ్యాక్ పోర్షన్ అంతా కూడా ఫ్రంట్ నుంచి పుల్ చేసేసి 2 టిక్ టాక్స్తో బాగా సెక్యూర్ చేస్తున్నాను ఇప్పుడు. వన్స్ ఇది టైట్గా సెక్యూర్ చేసిన తర్వాత హెయిర్ని కొంచెం కోమ్ చేసి మనం ఫ్రెంచ్ బ్రైడ్ వేసుకోవాలనుకున్నప్పుడు ఎలా అయితే సైడ్ నుంచి పార్టీషన్స్ తీస్తామో అలాగే ఫస్ట్ ఒక సైడ్ నుంచి తీసాను నేను. సో ఇలా తీసిన పార్టీషన్ని బాగా రోల్ చేస్తున్నాను అనమాట. సో వన్స్ ఇలా రోల్ చేసిన తర్వాత దీన్ని నేను ఆపోజిట్ సైడ్కి టచ్ అయ్యేంత వరకు రోల్ చేసి టిక్ టాక్స్తో సెక్యూర్ చేస్తున్నాను టైట్గా. మనం ఫస్ట్ ఏ పార్టీషన్ అయితే తీసుకుంటామో ఆ పార్టీషన్ని కొంచెం టైట్గా సెక్యూర్ చేసుకోవాలి. సో 1-2 పిన్స్ పెట్టినా కూడా ప్రాబ్లం లేదనమాట. సో వన్స్ ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేనైతే ఆ హెయిర్ అంతా పుల్ చేసేస్తున్నాను. ఇది పుల్ చేయటం వల్ల మనకు కొంచెం ఒత్తుగా కనిపిస్తుంది. నాకు ఈవెన్ టైం అయిపోతుందని నేను కంగారుగా ఉంటే మా హస్బెండ్ మాత్రం నాకు తినిపించడం మీదే కాన్సన్ట్రేట్ చేశారనమాట. అండ్ ఎస్ నా ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా తీసుకుని ఆపోజిట్ డైరెక్షన్లో యాజ్ ఇట్ ఈస్గా నేను అలాగే బాగా రోల్ చేస్తున్నాను, ట్విస్ట్ చేస్తున్నాను. సో ఈ ట్విస్ట్ చేసిన పార్ట్ ఏదైతే ఉందో మళ్ళీ ఆపోజిట్ సైడ్లో దీనికి ఎలా అయితే నేను సెక్యూర్ చేశానో పిన్స్తో అలాగే సెక్యూర్ చేస్తున్నాను అనమాట. సో వన్స్ ఇది కూడా సెక్యూర్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ని నేను రిపీట్ చేస్తాను. సో నా వీడియోని ఇంటరప్ట్ చేయడానికి మా హస్బెండ్ అయితే చాలా ప్రిపేర్డ్గా ఉన్నారు, బట్ హీఈస్ థింకింగ్ అబౌట్ మీ. సరే, ఇప్పుడు ఈ కంటిన్యూషన్ అంతా అయితే ఇలా చేసేసిన తర్వాత మీకు ఓవరాల్ లుక్ ఎలా ఉందని చూపిస్తాను. ఇలా సింపుల్ హెయిర్ స్టైల్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే లాస్ట్ మినిట్లో టైం లేదు అన్నప్పుడు నేనైతే ఇదే హెయిర్ స్టైల్ కార్లో కూడా చేసుకోవచ్చు, బట్ మీకు వీడియోలో చూపిద్దామని ఇలా చేశాను. నా హెయిర్ స్టైల్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.